వెల్కమ్ టు ఈవీఆర్ మ్యాథ్స్. లాస్ట్ క్లాస్లో ఎల్సిఎం జీసీడీల గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు వాటి మీద ఇంకా కొన్ని ఉదాహరణలతో నేర్చుకుంటూ రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం జీసీడీ కూడా ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు గసాబాను 3 సంఖ్యలు ఇచ్చినప్పుడు ఎలా కాలిక్యులేట్ చేయాలో అందులో ఉన్న పద్ధతులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు కారణాంక పద్ధతి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి, భాగాహార పద్ధతి, డివిజన్ మెథడ్ ఒకటి నేర్చుకుందాం. సపోజ్ 20, 40 అండ్ 60 అనే నెంబర్లు ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ ట్వంటీని 2 into 2 into 5 అని రాసుకోవచ్చు. అంటే 2 square into 5. 40ని 2 into 2 into 2 into 5 అని రాసుకోవచ్చు. 2 cube into 5. అదే 60ని 2 into 2 into 3 into 5 అని రాసుకోవచ్చు. 2 square into 3 into 5. ఇప్పుడు ఈ 3 నెంబర్స్లోనూ వచ్చిన ఫ్యాక్టర్స్లో పవర్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ అవి చూసుకోవాలి. ఇక్కడ 2 power 2 ఉంది, ఇక్కడ 2 power 3 ఉంది, ఇక్కడ 2 power 2 ఉంది. 2 అనేది కామన్గా ఉంది కాబట్టి ఆ కామన్ పవర్స్లో స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. అంటే 2 square అన్నమాట. ఫస్ట్ ఏం తీసుకున్నాం? 2 square తీసుకున్నాం. నెక్స్ట్ కామన్గా ఉన్నది ఏంటంటే 20లో 5 వచ్చింది, 40లో కూడా 5 వచ్చింది, 60లో కూడా 5 వచ్చింది. ఆ 5 కూడా తీసుకోవాలి. అంటే ఏం చేస్తాం మనం? కామన్ పవర్స్లోనేమో స్మాలెస్ట్ పవర్ తీసుకుంటున్నాము. కామన్గా ఉన్న నెంబర్ కాబట్టి ఒకటి తీసుకున్నాం. ఇందులో కూడా పవర్స్ ఉంటే స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక మిగిలినవి తీసుకోకూడదు మనం. ఇప్పుడు ఏమవుతుందంటే 2 power 2 అంటే 4 into 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే జీసీడీ ఆఫ్ 20, 40 and 60 is 20. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జీసీడీ కాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు దాన్నే డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి 3 నెంబర్లు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బాగా చిన్న నెంబరు, బాగా పెద్ద నెంబర్ తీసుకుని డివిజన్ చేయాలి. అంటే 20 చిన్నది, 60 బాగా పెద్దది కాబట్టి ఆ 2 డివిజన్ చేద్దాం. 20 60లో 3 times పోద్ది. 3 20s are 60. 0 రిమైండర్. 0 రిమైండర్ వచ్చిన దగ్గర డివైజర్నే జీసీడీ అంటాం. ఓకే. జీసీడీ ఆఫ్ 20 and 60 is 20. మనం ఇప్పుడు 20కి 60కి జీసీడీ కాలిక్యులేట్ చేసాం కదా, 20 వచ్చింది. ఆ జీసీడీని తీసుకుని ఇక్కడ ఏ నెంబర్ అయితే వదిలేసామో మళ్ళీ ఆ నెంబర్కి మనం జీసీడీని కాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. అంటే సపోజు మనకు వచ్చిన జీసీడీ అంతా 20, దాంతో ఏం చేయాలి? 40ని డివైడ్ చేయాలి. 20 40లో 2 times క్యాన్సిల్ అవుద్ది.
జీరో రిమైండర్. జీరో రిమైండర్ వచ్చిన దగ్గర డివైజర్నే జీసీడీ అంటాం. అంటే 20కి 60కి నేమో 20 జీసీడీ, మళ్ళీ 20కి 40కి నేమో 20 జీసీడీ అయింది. టోటల్గా 3 నెంబర్స్కి జీసీడీ ఎంత అనమాట? ఇప్పుడు 20 అవుతుంది. దేర్ ఫోర్ జీసీడీ ఆఫ్ 20, 40 and 60 ఈజ్ 20. జీసీడీనే గసాబా అంటారు. అంటే 20, 40, 60ల గసాబా ఈజ్ ఈక్వల్ టు 20. 20, 40, 60లకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోను డివిజన్ మెథడ్లోను జీసీడీ లేదా గసాబా కాలిక్యులేట్ చేసాం కదా. అవే నెంబర్లకి ఎల్సిఎం లేదా కసాగ్ని ఎలా కాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ 20కి 2 ఇంటూ 5 కదా, అప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 5 అయింది. 40కి 2 ఇంటూ 5, 2 క్యూబ్ ఇంటూ 5. 60కి 2 ఇంటూ 3 ఇంటూ 5, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ ఎల్సిఎం కాలిక్యులేట్ చేసేటప్పుడు కామన్ పవర్లు ముందు చూసుకోవాలి. కామన్ పవర్లు అంటే 2కి పవర్ ఉంది, ఇక్కడ 2కి పవర్ ఉంది, ఇక్కడ 2కి పవర్ ఉంది. కామన్ పవర్లు చూసుకున్న తర్వాత కామన్ నెంబర్కు ఉన్న హయ్యెస్ట్ పవర్ తీసుకోవాలి, ఎక్కువ ఘాతం ఉన్న తీసుకోవాలి. అంటే 2 క్యూబ్. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. 2 క్యూబ్ అనేది పెద్దది. నెక్స్ట్ వేరే నెంబర్ ఏదన్నా కామన్గా ఉందా చూసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 కూడా తీసుకోవాలి. ఇక ఏమన్నా వదిలేసామనేది చూసుకోవాలి. సింగిల్ నెంబర్లు ఏమి వదిలేవు, ఇక్కడ ఏమి లేవు, ఇక్కడ ఏమి లేవు. ఇక్కడ 3 ఉంది, 3 కూడా తీసుకోవాలి. ఎల్సిఎంలో మాత్రమే. ఎల్సిఎంలో కామన్ లేకపోయినా కానీ సింగిల్ నెంబర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే ఏమవుతుందంటే 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 ఇంటూ 5. 8 3s are 24. 24 5s are 120. Therefore, LCM of 20, 40 and 60 is 120. ఇప్పుడు ఎల్సిఎంని డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. 20, 40, 60 మొత్తం మూడింట్లోనూ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 20లో 10 టైమ్స్, 40లో 20 టైమ్స్, 60లో 30 టైమ్స్. అగైన్ 2 క్యాన్సిల్ అవుతుంది. 10లో 5 టైమ్స్, 20లో 10 టైమ్స్, 30లో 15 టైమ్స్. ఇప్పుడు 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 1 టైము, 2 టైమ్స్, 3 టైమ్స్. 2 3 అనేవి కోప్రైమ్స్ కాబట్టి ఈ ఆపరేషన్ ఎంతటితో ఆఫ్ చేయాలా. తర్వాత ఈ వచ్చిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం ప్రోడక్ట్ చేసుకోవాలి. అంటే 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 3 అనేది కనుక మనం కాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఎల్సిఎం అనమాట. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 2 40, 40 ఇంటూ 3
120. మనకి 20, 40, 60ల జీసీడీ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 20, డివిజన్ మెథడ్లో కూడా 20. అదే 20, 40, 60ల ఎల్సిఎం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 120, డివిజన్ మెథడ్లో కూడా 120. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.